హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ వీడియోలో మీకు నేను ఈ ఏప్రిల్ మే జూన్లో బల్కింగ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. సో ఆ బల్కింగ్ సిరీస్కి ఒక చిన్న ఇంట్రడక్షన్ వీడియో ఇది. అంటే మనం డైట్ ఎట్లా ఫాలో అవుతాము, వర్కౌట్ రొటీన్ ఎట్లుంటుంది, ఏం సప్లిమెంట్స్ యూస్ చేస్తున్నాం. సో ఆ ప్రోగ్రామ్కి ఒక చిన్న ఓవర్వ్యూ వీడియో ఇది. చాలా మంది కొత్త చూసేటోళ్ళు జడ్జ్ చేసుకోవచ్చు, అరే నీదే బాడీ లేదు నువ్వేం చెప్తావురా బల్కింగ్ మజిల్ బిల్డింగ్ అని. కాకపోతే నేను 365 days వర్కౌట్ చేస్తా, డైట్ ఫాలో కాను. డైట్ ఎప్పుడు ఫాలో అవుతా అంటే ఇట్లా ఎప్పుడన్నా ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు డైట్ ఫాలో అవుతా. ఇంతకుముందుకు ట్రాన్స్ఫర్మేషన్ చేసిన, కాకపోతే అది ఫ్యాట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్. అది ఇప్పుడు మజిల్ బిల్డింగ్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నా. సో ఎవరికైతే మజిల్ బిల్డింగ్ బల్కింగ్ చేయాలని ఒక టార్గెట్ ఉందో వాళ్ళు ఫాలో కండి, డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. నేను ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసిన అంటే ఇంకా స్ట్రిక్ట్ డైట్లు ఉంటా. నా టైమింగ్ యూజువల్గా ఎట్లుంటుంది అంటే మార్నింగ్ 5 to 8 జిమ్లా, 9 to 5:30 ఆఫీస్లో, మళ్ళీ 6:30 to నైట్ 10 వరకు జిమ్లా. సో ఇట్లా నా షెడ్యూల్ ఉంటుంది కాబట్టి నేను ప్రాపర్గా న్యూట్రిషన్, ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయలేకపోతా. కాకపోతే వర్కౌట్ కొంచెం అటు ఇటు చేస్తుంటా. 365 days వర్కౌట్ చేస్తుంటా. కాకపోతే ఒక 3 months ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు మాత్రం వర్కౌట్, డైట్, సప్లిమెంటేషన్ ప్రాపర్గా ఫాలో అవుతా. ఓకే, బల్కింగ్ ప్రోగ్రామ్కి వస్తే ఫస్ట్ డైట్లో మనం 3500 క్యాలరీస్ డైట్ ఉంటుంది. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, లేకపోతే కొంతమంది క్లారిఫై చేస్తున్నా నేను. ఒక్కొక్కరు మెటబాలిజం అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మెటబాలిజం ఒక పర్టికులర్ క్యాలరీస్ ఉందంటే, మెటబాలిజం అంటే ఏం లేదు, మీ బాడీ డైలీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుందో దాన్ని మెటబాలిజం అంటాము. సో ఇప్పుడు నా మెటబాలిజం 2000 క్యాలరీస్ ఉందనుకోండి, మీ మెటబాలిజం 2500 క్యాలరీస్ ఉండొచ్చు, లేకపోతే 1500 క్యాలరీస్ ఉండొచ్చు. సో మీ మెటబాలిజం మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. మీ హైట్, వెయిట్, ఏజ్, ఈ మూడు గూగుల్ ఒకసారి సెర్చ్ చేయండి, బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అని. బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అని కొడితే మీకు ఒక క్యాలిక్యులేటర్ వస్తుంది. దాంట్లో మీ హైట్, వెయిట్, ఏజ్ ఈ రెండు సబ్మిట్ చేసి కొడితే మీ మెటబాలిజం వస్తుంది. ఆ మెటబాలిజం ఇంటూ మీ యాక్టివిటీ లెవెల్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ 6 days వర్కౌట్ చేస్తారు, ప్రాపర్గా వర్కౌట్ చేస్తారంటే మీ మెటబాలిజం ఇంటూ 1.5. లేదు మీరు వీక్లీ 4 times వర్కౌట్ చేస్తారు అంటే మీ మెటబాలిజం ఇంటూ 1.2 కొడితే ఫైనల్గా ఏ వాల్యూ వస్తుందో అది మీ డైలీ బాడీ బర్న్ చేసే క్యాలరీస్, అది ఫైనల్ వాల్యూ. ఆ వాల్యూకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2000 క్యాలరీస్ మీ బాడీ వాల్యూ వచ్చింది, మీ బాడీ డైలీ బర్న్ చేస్తుంది క్యాలరీస్. ఆ 2000 కంటే ఎక్కువ క్యాలరీస్ ఇస్తే దాన్ని సర్ప్లస్ డైట్ అంటాము. అది మజిల్ బిల్డింగ్కి, బల్కింగ్కి హెల్ప్ అవుతుంది. మీ 2000 క్యాలరీస్ కంటే తక్కువ క్యాలరీస్ ఇచ్చారు అనుకోండి బాడీకి, అది క్యాలరీ డెఫిషియెంట్ డైట్ అంటాము. అది ఫ్యాట్ లాస్కి, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మన టార్గెట్ మజిల్ బిల్డింగ్ కాబట్టి క్యాలరీ సర్ప్లస్లు ఉండాలి డైట్. అంటే మీ బాడీ ఎన్ని క్యాలరీస్ డైలీ బర్న్ చేస్తుందో అంతకంటే ఎక్కువ క్యాలరీస్ ఇచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ మజిల్ బిల్డింగ్కి, వెయిట్ గెయిన్కి హెల్ప్ అవుతుంది. ఓకే, డైట్ ఇట్లా ఉండబోతుంది. డైట్ మీద సపరేట్ వీడియో నేను చేస్తా. అంటే మార్నింగ్ ఏం తింటున్నాము, బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నాము, లంచ్లో ఏం తింటున్నాము, డిన్నర్, స్నాక్ ఏం తీసుకోవాలి, ఏం తినొచ్చు, ఒకటే కాదు దానికి ఆప్షన్స్ ఇస్తుంటా. నేను ఒక కంప్లీట్ డైట్ వీడియో చేస్తా. ఆల్రెడీ ఫ్యాట్ లాస్ మీద డైట్ వీడియో చేసిన, దానికి మంచిగా రెస్పాండ్ వచ్చింది. బల్కింగ్ మీద సపరేట్ డైట్ వీడియో చేస్తా. డైట్ ఇట్లా ఫాలో కావాలి. ఓకే, మీరు ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ ఇచ్చేంత వరకు మీకు మజిల్ బిల్డింగ్ కాదు, వెయిట్ గెయిన్ కాదు. ఆ ఎక్స్ట్రా క్యాలరీసే మీకు మజిల్ బిల్డింగ్కి, వెయిట్ గెయిన్కి హెల్ప్ అవుతుంది. ఇది డైట్ విషయానికి వస్తే. ఇంకోటి వర్కౌట్ ఎట్లా ఉండాలంటే హెవీ వెయిట్ తీసుకోవాలి. కొంచెం హెవీ వెయిట్ అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ మీరు 10 డంబుల్తోన 15 కౌంట్ కొట్టుతారనుకోండి, అప్పుడు 10 kgs కొట్టొద్దు, 12.5 kgs లేకపోతే 15 kgs తీసుకోవాలి. ఓకే, హెవీ వెయిట్ అంటే ఇట్లా తీసుకోవాలి. అంతేగాని నేను 10 kgs కొడుతుండి ఇప్పుడు హెవీ వెయిట్ అన్నంత మాత్రం 20-25 kgs తీసుకోవద్దు. అది ఇంజురీస్ తప్ప ఏం కాదు, దాంతో కాదు. బాడీ వెయిట్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలి. దాన్నే ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అంటాం మనము. సో వెయిట్ నేను ఇంకా దాని మీద కూడా సపరేట్ వీడియోస్ చేస్తుంటాం. మండే వర్కౌట్ ఏం చేయాలి, ట్యూస్డే వర్కౌట్ ఏం చేయాలి. బేసిక్గా మీకు ఓవర్వ్యూ చెప్తున్నా, జస్ట్ ఇంట్రో లెక్క. మండే రోజు మనం చెస్ట్ ట్రైసెప్ చేస్తాము, ట్యూస్డే రోజు బ్యాక్ బైసెప్ చేస్తాము, వెనస్డే రోజు లెగ్స్ షోల్డర్ చేస్తాము, మళ్ళీ రిపీట్ అవుతుంది. థర్స్డే రోజు చెస్ట్ ట్రైసెప్ యాబ్స్, మళ్ళా ఫ్రైడే రోజు
బ్యాక్ బైసెప్, మళ్ళా సాటర్డే రోజు షోల్డర్ లెగ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చేస్తామంటే వెనస్డే రోజు లెగ్స్ షోల్డర్ కొట్టినాంగా, అప్పుడు ప్రయారిటీ ఏది ఇస్తాము, లెగ్స్కి ఇస్తాము, షోల్డర్ లైట్గా ట్రైన్ చేస్తాం. మళ్ళీ సాటర్డే కొడుతున్నాం కదా, సాటర్డే మళ్ళీ రిపీట్ చేస్తున్నాం కదా, అప్పుడు షోల్డర్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాము, లెగ్స్కి తక్కువ ప్రియారిటీ ఇస్తాము. అట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎవ్రీ మజిల్ 2 టైమ్స్ ట్రైన్ చేస్తాము. ఒక్క సెట్కి 8 to 12 కౌంట్ కొడతాం. దాంట్లో సూపర్ సెట్స్ ఉంటాయి, డ్రాప్ సెట్స్ ఉంటాయి. మీకు కంప్లీట్గా నేను ఇండివిజువల్ మండే రోజు ఏం వర్కౌట్ చేసినా అదొక సపరేట్ వీడియో, ట్యూస్డే రోజు ఏం వర్కౌట్ చేసినా అదొక సపరేట్ వీడియో, అట్లా మండే నుంచి సాటర్డే వరకు వర్కౌట్ వీడియో షూట్ చేస్తా. ఇది వర్కౌట్ విషయానికి వస్తే సప్లిమెంట్స్ ఏం యూజ్ చేయాలంటే బేసిక్గా చెప్తున్నా, వే ప్రోటీన్, క్రియాటిన్, గ్లూటమైన్, మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్, ఇవి మనం యూజ్ చేసే సప్లిమెంట్స్. ఇవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ప్రియారిటీ వైజ్ చెప్తా మీకు సప్లిమెంట్స్ వీడియోలా. అంటే కొన్ని ఖచ్చితంగా యూజ్ చేయాల్సినవి ఉంటాయి, కొన్ని యూజ్ చేయకపోయినా ఫరక్ పడనివి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన కదా, ఇందులో గ్లూటమైన్ అవసరం లేదు, గ్లూటమైన్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఫరక్ పడదు. సో సప్లిమెంట్స్ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తా ఏ సప్లిమెంట్ వల్ల బెనిఫిట్ ఏంది, ఏ టైమింగ్లో యూజ్ చేయాలి, ఎంత డోసేజ్లో యూజ్ చేయాలి అనేది కూడా క్లియర్గా సప్లిమెంట్స్ వీడియోలో చెప్తా. ఇవి సప్లిమెంట్స్. సో మీరు ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయినా చేసేటప్పుడు డైట్ అంటే న్యూట్రిషన్, వర్కౌట్, రికవరీ, ఈ 3 డైట్, వర్కౌట్, రికవరీ, ఈ 3 ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ ఫుల్ఫిల్ అయినప్పుడే మీ బాడీ రెస్పాండ్ అవుతుంది, చేంజ్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో నా విషయాన్ని పర్సనల్గా వస్తే నేను డైలీ 4 to 5 అవర్స్ వండుకుంటా. సో నా బాడీ అంత రికవరీ కాదు. రికవరీ కాకపోయినా నేను మ్యాక్సిమం ట్రై చేస్తా. ఎంత రెస్పాండ్ అవుతుందో మీకు చూస్తారు కదా. ఏప్రిల్, మే, జూన్ వర్కౌట్ సాలిడ్ చేస్తా. డైట్ మ్యాక్సిమం ఏంది 100% ఫాలో అవుతాను నేను. ఒక్కసారి ట్రాన్స్ఫర్మేషన్లోకి వచ్చిందంటే 365 days నేను నా ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది కదా అదంతా తింటా నేను నార్మల్గా ఉన్నప్పుడు. అంటే బిర్యానీ కానీ, షవర్మా కానీ, చికెన్ బర్గర్, ఫ్రూట్ సాలడ్, ఇవన్నీ తింటా, మస్తు ఎంజాయ్ చేస్తా. కాకపోతే ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఆ 3 months స్ట్రిక్ట్, అంటే నా ముందర ఎవరైనా కూర్చొని తింటున్నా కానీ నాకు ఏం టెంప్టేషన్ కాదు, అట్లా ఉంటా, డైట్ మీద ఉంటా. ఓకే, ఇఫ్ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, స్టే ట్యూన్. సాలిడ్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది చూసారుగా. మీరు కూడా జాయిన్ కాండి, డెఫినెట్లీ యూ విల్ సీ చేంజెస్ ఇన్ యువర్ బాడీ. ఓకే.